పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే పిల్లలు కాదు పిడుగులు అంటాం. కానీ ఇక్కడ ఒక పిల్లోడు చేసే దాన్ని అల్లరి పని అనాలా చిల్లర పని అనాలా నాకే తెలియట్లేదు. మీరే చూసి చెప్పండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. కేవు కేక నా సామి రంగా కేవు కేక నేను స్కూల్ ఎగ్గొట్టి ఇంటిలోన కూర్చుంటే కేవు కేక నా సామి రంగా కేవు కేక. హలో హాయ్ ఎవ్రీబడి, మై నేమ్ ఈజ్ రాహుల్. ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈజ్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ అండ్ 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 నాకు ఇంగ్లీష్ అంతే వచ్చు, తెలుగులో చెప్తాను. మరి స్కూల్కి వెళ్తే మ్యాటర్ కొట్టేస్తున్నారు పెద్దానికి. స్కూల్కి మనం చెప్పడానికి వెళ్తామండి, చెప్పించుకోవడానికి వెళ్తాం. అందుకే నాకు చిరాకేసి మధ్యలో వచ్చాను. కాదు ప్రేయర్ అవగానే వచ్చేసాను. ఇంట్లో మమ్మీ ఏది? మమ్మీ 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 వస్తున్నా బేటా. స్కూల్ నుంచి ఆడుకోవడానికి ఇంటికి వచ్చాను. మమ్మీ ఆకలేస్తుందా? నీకోసమే నీకు మంచిగా నెయ్యి వేసి బాగా పెడతానే. దా 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 దా. మంచిగా ఒక్క ముద్ద పెడదామంటే స్కూల్కి వెళ్తే మ్యాటర్ కొట్టేస్తున్నాను. ఎక్కడికి వచ్చాను? నువ్వు కొట్టేస్తున్నావు. ఎక్కడికి వెళ్ళిపోమంటావు నన్ను? ఎవరు కొట్టారు నాన్న? నేనే మ్యాటర్ని కొట్టాను. మ్యాటర్ నన్ను కొట్టాడు. కోపం వచ్చి మళ్ళీ నేను కొట్టాను. ఫోనుకుని తెచ్చుకుని కొట్టించాడు మమ్మీ మొత్తం. ఏం కాదు, ఎందుకు కొట్టారు నాన్న? ఏబిసిడీలు చెప్పాలంట. మరి ఏబిసిడీలు చెప్పాలి కదా. నువ్వు కామెడీ చేసి చూస్తాను. నేను కామెడీ చేయడం ఏంటన్నా? నాకు రాదుగా. నేను ఏబిసిడీలు చెప్పడం ఏంటమ్మా? నాకు రాదుగా. రాహుల్, నీకు పెంకితనం ఎక్కువ అవుతుంది. లేదు నాన్న, లేదు. నువ్వు బాగా చదువుకోవాలి కదా. బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే ఇప్పుడు నీకు వేడిగా స్నాక్స్ రెడీ చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మా బంగారం. మమ్మీ మమ్మీ వేడిగా స్నాక్స్ తీసుకొస్తుందంట. మమ్మీ తెలదు, నేనే మంచి వేడి మీద ఉన్నాను. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే నా ఏర్పాట్లు నేను చూసుకున్నా కదా. తట్టడా ఇదేంటో తెలుసా? జనరల్ నాలెడ్జ్ సిడి. ఇది పెట్టుకుంటే పోలేదు, జనరల్ నాలెడ్జ్ వస్తుంది. మా డాడీ కూడా రోజు ఇదే చూస్తారు. ఎంత జనరల్ నాలెడ్జో అండి. ఇది నేను చూస్తున్నాను. మా నాన్నకి చెప్పకుండా ఇచ్చిమంటాడు. మంచోడు కాదు. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అంటే సెంటే పూస్తా, రెండిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా బుల్లోడా. ఊరి బయట బంగాళా సింగిల్ గా నేను రాజా రా రాజా రా రాజా రా రా రా. మమ్మీ వచ్చేది బాబాయ్. రాహుల్, ఏంటన్నా? నీకు చదువుకోమని చెప్పాను కదా. ప్యాంట్ వెనకాల తిరిగిపోయిందిరా బాబు. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా.
రాజా రాహుల్ అబ్బాయి, మమ్మీ వచ్చింది, బాబాయ్. రాజా రాహుల్ అరే ఏం చేస్తున్నావు నాన్న? నీకు చదువుకోమని చెప్పాను కదా, టీవీ చూస్తావేంటి? అదే జనరల్ నాలెడ్జ్ వస్తున్నాను మమ్మీ. జనరల్ నాలెడ్జా? బం చిక్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా అంటూ యోగా చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. నీ కోక బాగుందే, నీ రైక బాగుందే, కోక రైక నడుపున మధ్య సోకు బాగుంది అని పాడుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ వచ్చేటప్పుడు మనం ఏం కట్టుకొని వచ్చాం, పోయేటప్పుడు మనం ఏం కట్టుకొని వెళ్తున్నాం. అందుకే ఈ వస్త్రాలన్నీ పక్కన పెట్టేసేసి నా మార్గంలోకి రండి రండి రండి. స్వామీజీ ఆ. ఏయ్, చెయ్యి వదులు. రాహుల్ తప్పు నాన్న, ఆయన స్వామీజీ, అలా అనకూడదు, పరమాత్మ. పరమాత్మ కాదు, ప్రేతాత్మ. రే చెయ్యవలరా. రాహుల్ నువ్వు లంపలు వేసుకో. వేసుకోవాలా మమ్మీ? అవునమ్మా. అయితే నువ్వు కళ్ళు మూసుకో. స్వామీజీ మమ్మీ స్వామీజీ. చేసుకున్నాను మమ్మీ. అవును రాహుల్, అంత గట్టిగా శబ్దం వచ్చిందేంటి? చాలా పెద్ద తప్పు చేశాను కదా మమ్మీ. వెరీ గుడ్ నాన్న, మంచి బేట. మమ్మీ నాకు ఆకలి వేడి వేడిగా స్నాక్స్ పట్టరా. అలాగే నాన్న. ఈలోగా నేను వేడి వేడిగా సీడీలు చూస్తా. ఆ? అదే ఏబీ సీడీలు చూస్తా. ఏబిసిడి బాగా నేర్చుకోవాలి. ఏబిసిడి నాన్న వచ్చేస్తారు తొందరగా. స్వీట్ బుజ్జి బంగారం. ఊరి చివర బంగాళా, నేను సింగిల్ గా ఉన్నాను. రాజా రా రాజా. రాహుల్ రాహుల్ దావా, నువ్వు స్కూలుకు వెళ్ళరా అంటే ఇంటికొచ్చి చేసే పనులు ఇవా? నువ్వు ఏంట్రా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు? మీ నాన్నే మా అర్థ పెట్టి సంకలో పెట్టాను రా. నువ్వే మాత్రం పట్టు పొడంకాయ ఏడా కొడుతుంటే బలం చూపిస్తున్నాండి. నీకు కాలు చేతులు ఏంటా తగట్లా? నొప్పి రావట్లేదా? అసలు అసలు నీకెందుకు వస్తుందిరా నొప్పి? నీకు చెప్తానుండు, నీకు ఒక్క నిమిషం, నీకు నొప్పి రాజా. ఇప్పుడు కట్టేది పెద్దవా? ఒరే రాహుల్, నీ పని ఇవాళ అయిందిరా. మమ్మీ. చేస్తా. బాబోయ్. ఆగరా మమ్మీ. ఆగరా పెద్దవా? పెద్దవా, ఏంట్రా ఇంటికి వచ్చే చేసే పని రాజా. ఉండే మమ్మీ. నీకు ఇలా కాదు. ఒరే ఆగరా రాహుల్, రాహుల్, ఒరే రాహుల్, రాహుల్. భక్తురాలా ఒరేయ్. ఆగు, నా మార్గంలోకి రా రా రా. ఆకలేస్తే అబ్బా. ఏంట్రా ఇది? నీ పని మీ నాన్నతో చెప్తాను, ఒక్క నిమిషం ఉండు. రాజా. హలో బంగారం, ఏమండి? ఈవినింగ్ కాఫీ డేకి వస్తున్నాను, అప్పుడే ఫోన్ చేసావు. ఒరేయ్ ఇవన్నీ పక్కన పెట్టా, నీ పెళ్ళాన్ని నేను. అవునా? ఇక్కడ ఇంటికాడాడు అల్లరి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అబ్బా ఏం చేస్తున్నాడు అంటారు ఏంటండి? చదువుకోమని చెప్తే ఊరికే ఒకటే పిచ్చి పిచ్చి సీడీలు చూస్తున్నాడండి. సీడీలా? ఏ సీడీలమ్మా? అదే ఏ సీడీలా? ఏ సీడీ అండి? ఓకే ఓకే అమ్మా. ఏ సీడీ అండి? ఏ సీడీలు? అదే ఏ సీడీ అండి? అబ్బా నా పర్సనల్ నీకెందుకు? ఓ మీ పర్సనలా? దొరికిందా? దొరికింది. ఆ సీడీలు మీవా? ఆ. దొరికాయి. మీరు వేగం రండి, మీకు ఇస్తా. నేను ఒప్పుకోను. ఆ సీడీలు నావే. డాడీ చిత్తం ఒప్పుకోను, నాది. ఆ సీడీలు నీవో మీ నాన్న వచ్చాక తెలుస్తుంది. మీ ఇద్దరికి చిదుకుతుంది రా ఇవాళ, సీడీ చిదుకుతుంది. Judges, so internet age child, Roja garu, you yourself have 2 kids. Can you relate to this situation? నా అదృష్టం ఇంకా మా అబ్బాయి ముదరలేదు, బాల ముదరలాగా. పర్లేదు, మీ కోరిక నెరవేరుతుంది. వద్దమ్మా, నాకు అలాంటి కోరికలే లేవు. వాడేదో కార్టూన్లు చూసుకుంటే హ్యాపీగా ఉన్నాడు. నేను చిన్నప్పుడు అలాగే స్టార్ట్ చేశా. కార్టూన్ తర్వాత ఫ్యాషన్ ఛానల్ పెడతాం. అందుకే కదా హాల్లో టీవీ పెడతాం. ఎక్కడంటే అక్కడ టీవీ మీరు పెడతాం. షూటింగ్ లో ఉంటారు, వాడు హాల్. ఆ ఇంట్లో మనుషులు అత్తయ్య ఉంటారు, వదిన ఉంటారు. ఆ జాగ్రత్తలన్నీ చూసుకున్నాం, ఎందుకంటే మిగతా పిల్లల్ని గమనిస్తున్నాం కదా. బాల ముదురుగా బాగా చేశారు రాఘవ. ఇది మాత్రం బాగుంది అసలు గెటప్. వెనక మరీ ఫుల్ టెంప్టింగ్ గా, ముందర చూస్తే స్వామీజీ. ఆ గెటప్ డిఫరెంట్ గా ఉంది. అండ్ దానికి మూమెంట్ ఇస్తూనే ఒక సైడ్ ఫోన్ లో మాట్లాడేస్తున్నారు. మళ్ళీ ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కూడా మీరే. చాలా బాగుంది, చక్కగా.
నాగబాబు సార్. రాఘవ, అది నువ్వెప్పుడు ఇలాంటి స్కూల్ స్టూడెంట్ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తావు. అంతకుముందు కూడా ఒకసారి చేసావు కదా మాస్టర్ క్యారెక్టర్, మాస్టర్ బియ్యం కూరగాయలు ఏం కూరగాయలు ఇచ్చే క్యారెక్టర్ చేసావు. అప్పుడు కూడా బాగా చేసావు. నీకేదో ఆ స్కూల్ స్టూడెంట్ గా నువ్వు యూనిక్, నీకు ఒకటికే ఆ స్పెషలైజేషన్. గుడ్, బాగా చేసావు.